దేశం వైపు ఇలా చూపున్నది. సెంటిమెంట్లు మాటలతో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అట్లే కూడా సెంటిమెంట్లు మాట్లాడి అటనే సెంటిమెంట్లు తీసుకొచ్చి అదే సెంటిమెంట్ మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పోయి రాజకీయం చేయాలంటటువంటి ఒక దుర్బుద్ధితోన ఈయన ఆడుతున్నటువంటి దగులుబాజీ రాజకీయం చేస్తున్నాడు కేసీఆర్. ఉద్వేగాల భారత్ కాదు, ఉద్యోగాల భారత్ కావాలంట. అయ్యా, ఉద్వేగాలు నింపేటోడు నీ అంత కంటే నింపేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన కేసీఆర్కి అంత సెంటిమెంట్ మాట్లాడేటోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా చెప్పండి? వేరే వాళ్ళు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకునేటటువంటి వ్యక్తి కేసీఆర్. ప్రజల సెంటిమెంట్ని క్యాచ్ చేసుకునేటటువంటి అహర్నిశలు ఆలోచించేటటువంటి వ్యక్తి కేసీఆర్. నీవు ప్రజల యొక్క సెంటిమెంట్లని ఎట్లా క్యాచ్ చేసుకునాలి, వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలి, సెంటిమెంట్లతో వాళ్ళని ఏ విధంగా వంచాలనేటటువంటి ఒక నేర్పున్నటువంటి మాటకారివి కేసీఆర్ గారు. మీరు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూస్తుంటే, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వైపు చూస్తుంటే చూసి జీర్ణించుకున్నటువంటి మీలాంటి దగులుబాజీలు దేశ రక్షణ పైన, దేశ సైనికుల పైన విమర్శించి అవమానంగా మాట్లాడేటటువంటి మీలాంటి దగులుబాజీలు మరి దేశభక్తి ఉంటే ఈ విధంగా మాట్లాడరు. మీరు దేశభక్తి లేని వాళ్ళే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అభివృద్ధి పదంలో నంబర్ 1 స్థానంలో నిలపాలనేటటువంటి లక్ష్యంతోన ధ్యేయంతోన ఇవాళ పనిచేస్తా ఉన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు నరేంద్ర మోదీ గారు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు రోజు 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ గారు 18 గంటలు రెస్ట్ తీసుకుంటారు. మిగతా 6 గంటలైనా తన రాజకీయము, తన కుర్చీ ఏ విధంగా కాపాడుకోవాలో దాని ప్రయత్నమే చేస్తారు తప్ప ప్రజల గురించి మటుకు ఆలోచించరు. నరేంద్ర మోదీ గారు అహర్నిశలు ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి, దేశ ప్రజల అభివృద్ధి గురించి, దేశం యువత గురించి, దేశ భవిష్యత్తు గురించి అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, గ్రోత్ ఇంజన్ సర్కార్ అన్నారు కేసీఆర్. నేను ఒకటి అడుగుతున్నా, గ్రోత్ ఎక్కడుంది నీ దగ్గర చూపి. పైన నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రిగా, నీ కింద జెడ్పీ చైర్మన్ నీ ఓడే, నీ కింద ఎంపీపీ నీ ఓడే, నీ కింద సర్పంచ్ నీ ఓడే, మున్సిపల్ చైర్మన్ నీ ఓడే, మున్సిపల్ కార్పొరేటర్ నీ ఓడే, మున్సిపల్ మేయర్లు మీ ఓడే. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపి. నీకు అభివృద్ధి చేసేటటువంటి గుణం నీకు లేదు. నీకు అభివృద్ధి చేసే గుణం ఉంటే ఈ పాటికి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎన్నో కిలోమీటర్ల అభివృద్ధిలో పరిగెత్తాలా. కానీ అన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వెనక్కిపోయింది తెలంగాణ రాష్ట్రం నీ యొక్క పాలన లోపల. కేవలం సెంటిమెంట్లతో ఆడుకుంటూ, ప్రజల బీదరికంతో ఆడుకుంటూ, డబ్బులను కేవలం లక్షల కోట్ల డబ్బులు సంపాదించి డబ్బులతోనే రాజకీయం చేస్తాంటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి నీ పీఠాన్ని కాపాడుకోవడానికి నీ ప్రయత్నం అంతా సాగుతున్న తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రం కాదు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు అసలు ఆ మాట అది నోటికి రాకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మహిళలంటే గౌరవమే లేదు. ఫస్ట్ థింగ్, మహిళలంటే చాలా చిన్న చూపు.
తన మొట్టమొదటి క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పారు. ఫస్ట్ ఎంతమంది మహిళలు తన క్యాబినెట్లో ఉండిరి. ఇప్పుడు కూడా నీకు మహిళల మీద ప్రేమ ఉండడం చాలా గొప్ప విషయంగానే నేను భావిస్తాను. అంత ప్రేమ మీకు వచ్చిన సంతోషం. మహిళల మీద ఈనాటికైనా మీకు 33% రిజర్వేషన్ కావాలనేటటువంటి మాట్లాడేందుకు సంతోషం. ముందు మీ క్యాబినెట్లో 33% విమెన్కి క్యాబినెట్లో అవకాశాలు ఇవ్వండి. మీ క్యాబినెట్లో మహిళలకు 33% మందికి అవకాశాలు ఇవ్వండి. ఓరికి మనం చెప్పడానికంటే ముందు మనం పాటించి ఇంకోరికి చెప్పాలి. మనం పాటించి ఇంకొకరికి మనం చెప్పాలి. నువ్వు ఇక్కడ పాటించి చూపించి ఇంకొకరికి ఆదర్శంగా నిలువు. ఈరోజు దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి. అన్ని రాష్ట్రాలు రేట్లు పెట్రోల్ డీజిల్ మీద ధర తగ్గిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మాత్రం తగ్గలే, ఒక్క పైసా తగ్గలే. దాని గురించి చెప్పండి కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత మీది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత మీది. ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసిండ్రు, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిండ్రు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిండ్రు. మీరు చేయాల్సిన బాధ్యత తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద బట్టగారు చేయొద్దు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిపించలే, తప్పకుండా భవిష్యత్తులో గెలిపించాలని ప్రజలు ఆరాటపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేపిస్తుందో, డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిరూపించి తీరుతుంది. మీలాంటి వాళ్లకు కళ్ళు తెరిపిస్తుంది. ఇక ప్రాజెక్టుల గురించి మన సార్ మాట్లాడతారు. ఇక ప్రాజెక్టుల గురించి నేను చెప్పిన ముందు మనం పూర్తి చేసుకోకుండా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టి మనకు వచ్చిన మన నీళ్ళనే 299 TMs వాడుకోలేనటువంటి ఒక అసమర్థుడు కేసీఆర్. ఇంకా భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను రాస్తుందట కేంద్ర ప్రభుత్వం. అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి నీకు రాజ్యాంగ విలువలంటే అర్థం తెలుసా? నీకు రాజ్యాంగాన్ని గౌరవించదే తెలియదు. రాజ్యాంగం అంటే ఓన్లీ కేసీఆర్. రాజ్యాంగం అంటే నీ దృష్టిలో ఓన్లీ కేసీఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు దానివల్లనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు కేసీఆర్. గవర్నర్ గారిని అవమానాల పాలు చేస్తా ఉన్నాడు రోజు రోజుకి. అంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కొత్త రాజ్యాంగం రాస్తాడట ఆయన. కేసీఆర్ రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం. ప్రజాస్వామ్యం లేనటువంటి రాజ్యాంగం రాస్తాడట కేసీఆర్ గారు. అంటే గవర్నర్ గారు ఉండొద్దట, ఆ వ్యవస్థనే ఉండొద్దట. ఈయన లాంటి వాళ్ళు ఏ కాగితం పంపిస్తే ఆ కాగితం సంతకం కళ్ళు మూసుకొని సంతకం చేసి పంపాలట గవర్నర్లు. అంటే ఇగో నేను 1000 కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాను సంతకం చేసి పంపంటే పంపించాలి. గవర్నర్ అంటే పాపం ఆయన చెప్పినట్టు వినేటట్టు ఉండాలి. ఆయన ఎవరినో తన దగ్గర ఉండి ఎలాంటి ఇది లేకున్నా చట్టాన్ని అన్నింటినీ కాలరాసి తను ఏం చెప్తే అది గుడ్డి సంతకం చేసి పంపాలి. అటువంటి వాళ్ళు ఉంటే గవర్నర్ని గౌరవిస్తాడు. ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేదు. ఈయనట 33% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మహిళ గవర్నర్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ మహిళని ఎన్ని రకాలుగా అవమానించాలనో అన్ని రకాలుగా అవమానిస్తూ ఉన్నారు మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ అధికారులు. ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అనుకుంటారా, రాజరిక ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు? ఈరోజు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడేది, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి మీరు, రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడినటువంటి మీరు, రాజ్యాంగం పైన విలువ లేనటువంటి మీరు, రాజ్యాంగ విలువలని కేంద్ర ప్రభుత్వం అట అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందట. నువ్వా వ్యవహరిస్తున్నది, కేంద్ర ప్రభుత్వమా? కొంచెమైనా సోయి ఉందా మాట్లాడేటప్పుడు?
ఇక నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు ఎక్కడెక్కడ ఆడ ఈడ ఏదో శాంక్షన్ చేసిండు. గతంలో నవోదయ స్కూళ్ళు వచ్చినాయి, అదేవిధంగా సైనిక్ స్కూల్స్ వచ్చినాయి. ఇప్పటిదాకా వాటికి అతి లేదు గతి లేదు, ఎక్కడ ఇంత జానని భూమి ఇవ్వలే. శాంక్షన్ అయినటువంటి స్కూళ్ళకు కూడా ఇప్పటిదాకా ల్యాండ్ వీళ్ళు అలొకేషనే చేయలే. జిల్లాలలో ఆ శాంక్షన్ అయినటువంటి స్కూల్స్కి ఇప్పటిదాకా వీళ్ళు స్థలాలు గుర్తించి ఆ స్థలాలు సేకరించమనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికే పంపలే. వీళ్ళకు స్థలాలు ధనిక రాష్ట్రము, ప్రభుత్వ స్థలాలు లేని చోట డబ్బులు పెట్టి ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ సేకరించాలి. కానీ అది కాకుండా ప్రభుత్వం బీదోళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకోవడం, బీదోళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు గుంజుకోవడము, వారిని ఇండ్లు లేనోళ్ళుగా భూములు లేనోళ్ళుగా మార్చేయడము, ఇండ్లు లేనోళ్ళకు ఇండ్లు కట్టియాల్సిన సొంత జాగాలను గుంజుకొని, ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగాలను కూడా గుంజుకొని ఈరోజు ఏదో సేకరించిన ఆదరాబాదలాగా పంపిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీ రావడానికి అవసరమైనటువంటి ఎలాంటి సదుపాయాలు లేవు. గైడ్ లైన్స్ అవసరమైనటువంటి సదుపాయాలు ముందు అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండానే కాలేజీలు శాంక్షన్ ఇచ్చి భూములు లేకుండానే ఉట్టిగా నామమాత్రం మీద కాగితాల మీద చూపించేటటువంటి పరిస్థితి తెలంగాణలో నడుస్తూ ఉంది. కాలేజీలు ఇచ్చినాం, మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినాం, మేము నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేసినాం. కేవలం చెప్పుకోవడానికి కాగితాల మీద రాతలుగానే మారిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా వీళ్లకు చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని శాంక్షన్ చేస్తాము అనేటటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అవసరమైనటువంటి విధంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఇమ్మీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఆ ఆపాదన కేంద్ర ప్రభుత్వం మీద తోసేయడం. ఈరోజు ఎక్కడ కూడా ఒక చిత్తశుద్ధి లేకుండా కేవలం కాగితాల మీద నీటి మీద రాతల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తూ ఉంది. ఇక చేనేత వస్త్రాల గురించట వీళ్ళకి ప్రేమ, ఎంత ప్రేమ ఉంది చూడండి. చేనేత పార్కు, హ్యాండ్లూమ్ పార్కు, ఏకైక పార్కు హ్యాండ్లూమ్ పార్కు పోచంపల్లిలో ఉంది. గతంలో కొత్త పార్కు మా దగ్గర ఉంది, గద్వాల మొత్తం నడిగడ్డ జిల్లాలో. దాన్ని కేటీఆర్ గారు 2016లో వచ్చి శంకుస్థాపన చేసిపోయిండు. 16 ఇప్పటిదాకా దానికి అతి లేదు గతి లేదు. వేసిన శిలాపలకం కూడా పేర్లు కూడా వెలిచిపోయినాయి, పేర్లు కూడా పోయినాయి. అదొక నయా పైసా ఖర్చు పెట్టింది లేదు. 4 సంవత్సరాలు అయిపోయింది. కేటీఆర్ గారు మొత్తం చేనేత రంగానికి ఎన్నో పెద్ద వేల కోట్లు కేటాయించినట్టు ఏమో బడ్జెట్లో చూపిస్తారు. అన్ని సిరిసిల్లకే తీసుకుపోతున్నట్టు నిధులన్నీ చూస్తుంటే. కేవలం పవర్ లూమ్స్ దగ్గర సిరిసిల్లకే చేనేత రంగానికి సంబంధించినటువంటి టోటల్గా బడ్జెట్ అంతా కూడా ఒకే చోట పెట్టుకుంటున్నారు తప్ప చేనేత రంగాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తలేరు. చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. చేనేత కార్మికులు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రానటువంటి దుస్థితిలో చేనేత రంగం ఉంది. పూర్తిగా చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఒక చిన్న అభివృద్ధి కూడా లేకుండా వీళ్ళు జిఎస్టీ తగ్గించాలని సంతోషమే. చేనేత కార్మికులకు అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏం సహాయం అందిస్తున్నావు ముందు చెప్పు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏం తీసుకున్నావో చెప్పు. నువ్వు ఏం సాయం చేస్తున్నావో చెప్పు, ఏం సాయం చేసినావో చెప్పు. నువ్వేమి చేయకుండానే, నువ్వు ఎలాంటి సహకారం అందించకుండానే నేను అడిగిన అయిపోయింది కేంద్రాన్ని, నేను కేంద్రాన్ని అడిగిన అయిపోయింది, అన్ని కేంద్రం చూసుకుంటుంది. నీకెందుకు వేసిందా ఓట్లు? నిన్నెందుకు గెలిపారా? ఇక్కడ? దళిత బంధు పథకం అట పాపం దేశమంతా అమలు చేయాలని అడుగుతున్నాడు. ముందు దేశం
అమలు చేస్తాం కదా, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలని ఆ రోజు మాట్లాడతాం. నువ్వు హామీ ఇచ్చినటువంటి వాడు నువ్వేం చేస్తావు ముందు చెప్పి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో నీ దగ్గర కోచింగ్ తీసుకోవాల్సిన పని లేదు, నువ్వు మాకు హితవు చెప్పాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పేదవాళ్ళను ఏ విధంగా ఆదుకోవాలో, ఏ విధంగా అభివృద్ధిలోకి తేవాలనో, ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి రంగంలో ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనో ఒక ఒక బహుదూర విజన్తో ముందుకు పోతా ఉంది. మీ పాఠాలు అక్కర్లేదు, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటటువంటి విధంగా నువ్వు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకో. దళిత బంధు హామీ ఇచ్చినావు, వాటిని అమలు చేయి. ముందు నీవు ఇచ్చిన హామీలు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాను, ఇప్పటిదాకా పెంచలేదు. దాని విధంగా ఎప్పుడు పెంచుతావో చెప్పు, అది చెయ్యి. కేంద్రం మీద బట్టగాలు చేస్తావు. నువ్వు వాల్మీకులను ఎస్టీలుగా మారుస్తారని హామీ ఇచ్చినావు, ఇప్పటిదాకా దానికి ఉలుకు పలుకు లేదు. నేను కాగితం పంపించిన ఢిల్లీకి అంటావు, పచ్చి అబద్ధాలు చెప్తావు. ఇట్లా అన్ని మోసాలు, అన్ని భారతీయ జనతా పార్టీ మీద వేసేస్తే చేతులు దులుపుకోవచ్చు అని చూస్తున్నావు. హామీ ఇచ్చింది కేసీఆర్ గారు, మీరన్న విషయం మర్చిపోవద్దు. హామీ ఇచ్చినటువంటి వాళ్ళు మీరు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని ఏ విధంగా నెరవేర్చాలంటటువంటి విధంగా ఆలోచించాల్సింది మీరు. దాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకుపోయి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో దాన్ని చేయవలసింది మీరు. అవేమి చేయకుండా నేను కేంద్రానికి పంపించిన, కేంద్రం చేస్తలేదు. హామీ కేంద్రం ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, మీరు కదా ఇచ్చింది హామీ. ఆ రోజు కేంద్రాన్ని అడిగి మీరు హామీ ఇచ్చిండ్రా? కేంద్రం చేయాలా, కేసీఆర్ నేను చేసినా అని చెప్పుకోవాలా? నువ్వు అసలు పంపిందే లేదు కేంద్రానికి, కానీ కేంద్రానికి పంపించిన అని చెప్తావు. వాల్మీకులకు అందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం. వాల్మీకులకు అందరికీ తెలుసు నువ్వు చేసిన మోసం, నువ్వు చెప్తున్న మోసాలు మానేయండి, చిత్తశుద్ధి ప్రదర్శించండి. ఇక భారతీయ జనతా పార్టీ అంటే మతోన్మాద పార్టీ అంట. నువ్వు మతోన్మాదివి. నువ్వు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నది కేసీఆర్. భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఏమైనా అల్లర్లు జరిగినాయి? ఏమైనా జరిగినాయి అల్లర్లు? భయసాల అల్లర్లు చేస్తున్నది ఎవరు? నీ వాళ్ళు కాదా? నువ్వు కాదా చేయిస్తున్నది? అధికారంలో ఉండి కళ్ళు మూసుకొని చూస్తున్నావు నువ్వు అంటే నువ్వు కాదా దానికి బాధ్యుడు? అక్కడ ఇండ్లు తగలబెడితే కళ్ళు మూసుకొని చూస్తావు, కానీ దాని సమస్యను పరిష్కారం చేసే మార్గం చూపు. దాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ పైన మతోన్మాద పార్టీ అంటూ నీ చేతగాక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి నీవు, ప్రజాదరణ పెరుగుతుంటే చూసి జీర్ణించుకునేటువంటి నీవు, మొన్న 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ప్రజలు ఆదరిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని, అభివృద్ధి జరగాలని చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ అధికారం చేతికిస్తే దాన్ని కూడా విమర్శిస్తావు. నీకెంత తట్టుకోలేనటువంటి పరిస్థితుందో దీనివల్లనే స్పష్టమవుతా ఉంది. ఈరోజు దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశాల్లో ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధమైనరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మీరు పీకేం తెచ్చుకున్నా, తోకేం తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా, మీరు ఎవరిని తెచ్చుకున్నా, మీరు కాంగ్రెస్ కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఓ రోజు ఉందని ఓ రోజు లేదని మీరు ఎన్ని రకాలుగా చేసినా, భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా మీరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు ఈరోజు నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అశేషంగా ప్రజలు వస్తున్నటువంటి తీరు, అశేషంగా ప్రజలు స్వతహాగా వచ్చి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ప్రజా సంగ్రామ యాత్రలో ఆశీర్వదిస్తున్నటువంటి తీరు, ఆ తీరే వాళ్ళ ప్రజల యొక్క ఆశీర్వాదమే భవిష్యత్తులో ఏం జరగబోతుందనేటటువంటి స్పష్టం చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీని ముందుగా నిలబెట్టండి, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోండి. 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకి ఇండ్లు ఏమో అందరికి కట్టియండి. ఇంకా సంవత్సరంన్నర టైం ఉంది మీకు. ఈ సంవత్సరంన్నరలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టియండి. సొంత జాగాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి సొంత జాగాల్లో కట్టుకోవడానికి. వాళ్ళ ఇళ్ల స్థలాలు లాక్కోవద్దు. వాళ్ళ ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చినటువంటి ఇండ్ల పట్టాలు లాక్కొని ఇండ్లు లేకుండా ఇండ్లు అడగకుండా వాళ్ళని ఇండ్లు లేనటువంటి గూడు లేకుండా చేయొద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భూమి ఉన్న వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళని భూమి లేని వారిని చేయొద్దని చెప్తున్నాను. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్నది లాక్కోవద్దు, ఇచ్చింది లాక్కోవద్దు, గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన లాక్కోవద్దు. చాతరైతే నువ్వు ఇయ్యి, అంతేగాని లాక్కోవద్దని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా నీ విషం కక్కేది మాని వాస్తవాలు నిజాలు మాట్లాడని ఇంకా నేర్చుకో. నీ అబద్ధపు రాజకీయాలు ఇక మాను, నీ సెంటిమెంట్ రాజకీయాలు మానుకో. నువ్వు ఏమి చేసినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇంకా ప్రయత్నం చేయి. ఇప్పుడు ఈయన కాదు కదా సూచనలు, ఈయన ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చమనండి. దేశంలో ఏం చేయాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రధానమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చినో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారు. ప్రజలకు ఇంకా కొత్త అవసరాలు ఏమున్నాయో వాటిని గమనిస్తారు. ఒక విజన్తో పోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయనలాగా లక్షల కోట్లు ప్రాజెక్టులు పెట్టి లక్షల కోట్ల పథకాలు పెట్టి దోచుకోవడానికి కాదు పథకాలంటే. వీళ్ళకి అలవాటు అయిపోయింది పథకాలంటే దోచుకోవడం. రుణమాఫీ చేసిండా ఇప్పటిదాకా రైతులకినా? ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ప్రకటించిండు, రైతులకు రుణమాఫీ చేసిండా? రైతు రుణమాఫీ ఇప్పటికి అమలు చేయలేదు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండానే కేంద్రం అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం. అరే నీ ప్రభుత్వంలో నువ్వు ఏం హామీ ఇచ్చినావు ముందు అవి పూర్తి చేయవా? సలహాలు సూచనల తర్వాత కేసీఆర్కు బాగా అలవాటు అయిపోయింది సెంటిమెంట్ మీద ఆడుకోవడం పాడుకోవడం. అటువంటి రాజకీయాలు నడవవు, చెల్లవని తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేసిండ్రు. బీజేపీకి అలవాటు పచ్చకామెల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని ఒక పచ్చకామెల రోగిలాగా మారిపోయిండు. ఆయన చెప్పిండు ఏంది, ఆదర్శ గ్రామ యోజన కింద అవార్డులు వచ్చినాయని. ఆ గ్రామాలన్నీ ఏ పార్లమెంట్లో ఉన్నాయో ఒకసారి చూడండి. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్న చోట ఒక్కటి కూడా లేదు. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్న చోట ఒక్క గ్రామం లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ఆదర్శ గ్రామాలను చేయడానికి ప్రతి ఎంపీకి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని చేసినటువంటి గ్రామాలు. టీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇక్కడ చూడండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, అదేవిధంగా యాదాద్రిలో, కరీంనగర్ జగిత్యాల్లో, కరీంనగర్లో అయింది ఇప్పటిదాకా, ఆసిఫాబాద్లో అయింది, అంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో అయింది, నల్గొండ పార్లమెంట్లో అయింది. అంతే. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, ఆసిఫాబాద్, కిషన్ రెడ్డి గారి హైదరాబాద్ ప్రాజెక్టు అక్కడ తప్పితే ఇంకెక్కడ కాలే గ్రామాలు. అంటే అర్థమవుతుంది ఎవరు చేయిస్తున్నారు అనేది ఇప్పుడు స్పష్టంగా. ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడనే స్పష్టమవుతుంది. ఏ ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అవి ఇంప్లిమెంటేషన్ ఒకసారి గమనించుకోమనండి. సొమ్ము ఒకరిది, సోకొకరిది. నిధులేమో కేంద్ర ప్రభుత్వానివి, సోకేమో కేసీఆర్ది.
థ్యాంక్ యూ అమ్మా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.